సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సార్ నమస్తే సార్, వెంకట హరిప్రసాద్ గారు. నమస్కారం విష్ణు గారు. సార్ హరిప్రసాద్ గారు, మార్కెట్లో మంచి బుల్ ర్యాలీ నడుస్తుంది. ఆల్ టైమ్ హై అనేది ఏ రోజుకి ఆ రోజు మారిపోతుంది. నిన్నో మొన్నో 70 గురించి మాట్లాడుకుంటే ఇవాళ 71 చేంజ్కి వచ్చేసింది మార్కెట్. సో మరి మార్కెట్లో ఈ బుల్ ర్యాలీ, బుల్ రన్ అనేది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ఈ జోరు ప్రజెంట్ మార్కెట్ ర్యాలీకి 2 కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, మన ఎకానమీ కంపేర్ విత్ అదర్ కంట్రీస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. రెండోది, ఫండ్స్ ఫ్లో ఎక్కువ ఉంది. అంటే ఫండ్స్ ఫ్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా, మ్యూచువల్ ఫండ్స్ వల్ల ఎవ్రీ మంత్ అరౌండ్ 15,000 to 20,000 crores మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు పబ్లిక్. ఆ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ టర్న్ దేని ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. ఒకవేళ ఎఫ్ఐస్ వాళ్ళు స్టాక్ మార్కెట్ అమ్మినా కానీ గ్లోబల్ ఎకానమీ క్రైసిస్ ఉండటం వల్ల వాళ్ళు కొంతమంది ఎఫ్ఐస్ అమ్మినా కానీ ఫండమెంటల్గా కంట్రీ ఎకానమీ బాగుంది కాబట్టి మన డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ కొనటం వల్ల మార్కెట్ అనేది తగ్గలేదు. ఇంతకుముందు అంటే అరౌండ్ ఐ కెన్ సే 95-2000 మధ్య ఎక్కువ ఎఫ్ఐఎస్ ప్రాబ్లం ఎక్కువ ఉండేది. వాళ్ళు ఎఫ్ఐఎస్ కనుక ఎక్కువ కొంటే మార్కెట్ పెరిగేది, అమ్మితే మార్కెట్ తగ్గేది. కానీ ఇప్పుడు మన డొమెస్టిక్గా కూడా ఇన్వెస్టర్స్ నెంబర్ పెరిగింది, అలానే మ్యూచువల్ ఫండ్స్ పెరిగినాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టే ఇన్వెస్టర్స్ పెరిగారు. ఒకవేళ ఎఫ్ఐఎస్ డెసిషన్ వాళ్ళు అమ్మినా కానీ మన డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్ కొనటం వల్ల మార్కెట్ అనేది పడట్లేదు. సో దట్ ఈజ్ వన్ రీజన్. సెకండ్ రీజన్, ఈ 2 రీజన్స్ వల్ల మన స్టాక్ మార్కెట్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. రీసెంట్గా మనం చూస్తే రష్యా క్రైసిస్ కానీ, 2020లో చైనా కరోనా క్రైసిస్ కానీ, ప్రజెంట్ అమెరికాలో ఇన్ఫ్లేషన్ కానీ, డెట్ క్రైసిస్ వల్ల కానీ, సో ప్రజెంట్ మన ఎకానమీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. అందువల్ల ఎక్కువ మంది ఎఫ్ఐఎస్ కూడా మన ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మార్కెట్ అందువల్ల స్ట్రాంగ్గా ప్రజెంట్ ఉంది. లాంగ్ రన్ అంటే ఇమీడియట్గా మార్కెట్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం అనేది కష్టం. ఎందుకంటే మనం మళ్ళీ 2024 ఏప్రిల్ మేలో పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఎలక్షన్స్ వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ మార్కెట్ మీద ఉంటుంది. సో ఎలక్షన్స్ ముందు వరకు కొంత పాజిటివ్గా మార్కెట్ ఉండొచ్చు, కానీ ఎగ్జాక్ట్లీ ఎలక్షన్ ఒక 1 month బిఫోర్ మటుకి కొంత మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనకి క్లారిటీ ఉండదు కాబట్టి. మెయిన్లీ మార్కెట్ ఇండెక్స్ డిపెండ్స్ ఆన్ మన కంట్రీ ఎకానమీ. సో ఎకానమీ బాగున్నంతకాలం, సెక్టర్ ఎక్కువ సెక్టర్స్ బాగున్నంతకాలం, ఫండ్స్ ఫ్లో బాగున్నంతకాలం ఎక్కువ మార్కెట్లోకి ఇండెక్స్ ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఈ ర్యాలీ అనేది కొంతవరకు ఒక్కోసారి ఇండెక్స్ కరెక్ట్ ర్యాలీ ఇండెక్స్ యూ మే నాట్ గివ్ కరెక్ట్ ఇండికేషన్ ఆఫ్ ది ఆల్ కంపెనీస్ అప్రిషియేషన్. బట్ సో మెనీ కంపెనీస్ ఇండెక్స్ పెరగకపోయినా కానీ మిడ్ క్యాప్ కంపెనీస్ కానీ, స్మాల్ క్యాప్ కంపెనీస్ కానీ పెరిగే అవకాశం గ్యారంటీ ఉంటుంది. బట్ ఎలక్షన్ తర్వాత బీజేపీ కనుక కంటిన్యూ అయితే డెఫినెట్గా మార్కెట్ ఈ బుల్ రన్ స్టార్ట్ కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ కానీ గవర్నమెంట్కి వస్తే మటుకు డెఫినెట్గా కొంతవరకు మార్కెట్ కరెక్షన్ అయ్యి డల్ అయ్యి మార్కెట్ నెగిటివ్ ట్రెండ్ ఒక ఫ్యూ మంత్స్ కంటిన్యూ అవ్వచ్చు. బట్ లేటరు కంట్రీ ఎకానమీని బట్టి, కంట్రీ ఎకానమీ బాగుంటే డెఫినెట్గా ఇండెక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మన ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్గా ప్రజెంట్ ఉంది. బీజేపీ గవర్నమెంట్ కనుక కంటిన్యూ అయితే బీజేపీ గవర్నమెంట్కి ఉన్న విజన్ వల్ల ఎకానమీ ఇంకా ఫర్దర్గా బాగుంటుందని, ఎకానమీ బాగున్నంతకాలం మార్కెట్ ఇండెక్స్ పాజిటివ్గానే పెరిగే అవకాశం ఉంటుంది. అంటే నిన్న కూడా సూరత్లో జరిగిన ఒక ఈవెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు, 3వసారి మేమే అధికార పగ్గాలు చేపట్టబోతున్నాం అండ్ ఇండియా కూడా 3rd లార్జెస్ట్ ఎకానమీ కాబోతున్నట్టు కూడా వారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి. సో మరి వారు చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని అండ్ మార్కెట్స్ ఇంకా ఎంత అగ్రెసివ్గా వెళ్తాయి అండ్ ఈ ఆపర్చునిటీ నుంచి మనం ఎటువంటి అవకాశాలని మార్కెట్ నుంచి తీసుకోవచ్చు అంటారు? మోడీ గారిని ఒక పొలిటికల్గా పాలిటిక్స్ పక్కన పెడితే పర్సనల్గా మోడీ గారు ఇంటెన్షన్ నేను డెఫినెట్గా నమ్ముతాను. హ్యావింగ్ గుడ్ ఇంటెన్షన్, కంట్రీని ఒక ముందుకి ఆర్థికంగా కానీ
సోషల్గా కానీ ఎకనామిక్గా కానీ ముందు తీసుకెళ్ళాలనే ఇంటెన్షన్ ఉందని ఇది నమ్ముతాను. 2014 నుంచి కూడా మనం చూస్తే మోడీ గారు అనేక దేశాలకి విజిట్ చేసి మన ఇండియన్ వాళ్ళ సత్సంబంధాలు పెంపొందించి ఎకానమిక్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూ బాగా కృషి చేశారు. సో మోడీ గారు థర్డ్ టైం కనుక రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉండొచ్చు. వచ్చే డెఫినెట్గా మనం అతను విజన్తో ఇప్పుడు 10 years చేసిన డెవలప్మెంట్, ఈ 10 yearsలో ఈ క్రియేట్ వన్ ఫౌండేషన్ ఇన్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది ఫర్దర్గా నెక్స్ట్ 5 years కనుక మోడీ గవర్నమెంట్ వస్తే డెఫినెట్గా ఫౌండేషన్ అనేది టైం ఎక్కువ తీసుకుంటుంది. దాని మీద ఫర్దర్గా గ్రోత్ అనేది ఈజీగా ఉంటుంది. ఎకానమీ అనదర్ 5 years మోడీ గవర్నమెంట్ ఉంటే గ్యారంటీగా బాగుంటుంది నా నమ్మకం. ఎకానమీ కనుక బాగుంటే అన్ని కంట్రీస్ కూడా ఇండియాకి వస్తాయి. ఆల్ కంట్రీస్ ఎఫ్ఐఎస్ కానీ అదర్ ఫండ్స్ కానీ మన ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అదర్ కంట్రీస్ ఫండ్స్ కనుక ఇన్వెస్ట్ చేస్తే స్టాక్ మార్కెట్లో న్యాచురల్గా మార్కెట్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అయితే ప్రస్తుతానికి మార్కెట్స్ అంతా ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి మరి రిటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఎటువంటి డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అంటే డూస్ అండ్ డోనాట్స్ ఏముంటాయి ఈ టైంలో? ఎక్కువ మార్కెట్ హై ఉన్నప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ వస్తారు. మార్కెట్ హైగా ఉన్నప్పుడే, ఇండెక్స్ ఎక్కువగా ఉన్నప్పుడే రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నా 37 years అనుభవం ఏంటంటే ఎవరు కూడా బేసిక్గా స్పెక్యులేషను లేకపోతే డే ట్రేడింగ్ అనేది చేయొద్దని చెబుతాను. నాకు తెలిసినంతవరకు ఎవరు కూడా డే ట్రేడింగ్లో కానీ స్పెక్యులేషన్ కానీ ఎవరు ఇంతవరకు సంపాదించలేదు. కాకపోతే ఈ రీసెంట్గా టెక్నాలజీ పెరగడం వల్ల ఆల్గరిథం అలా టెక్నాలజీ వల్ల కొంతమంది ఆ టెక్నికల్గా గ్రాఫ్స్ ద్వారా కొంతమంది సంపాదించి ఉండవచ్చు. బట్ ఓవరాల్గా మై సజెషన్ గ్యామ్లింగ్ లాంటి కానీ డే ట్రేడింగ్ కానీ స్పెక్యులేషన్ కానీ చేయకూడదు. ఎప్పుడైతే మార్కెట్ బాగా పెరిగిందో ఇండెక్స్, కొన్ని సెలెక్టివ్గా మనం కన్జర్వేటివ్గా అప్రోచ్ ఉండాలి. వెరీ ఫ్యూ సెక్టర్స్, మంచి మేనేజ్మెంటు, ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్, ఏవైతే ఎక్కువ రేటు పెరగని షేర్స్ ఉంటాయో స్టిల్ కొంత షేర్స్ అండర్ వాల్యూ ఉంటాయి. అలాంటి షేర్స్ని సెలెక్ట్ చేసుకొని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. సో వీ షుడ్ నాట్ గో అలాంగ్ విత్ మార్కెట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట హరిప్రసాద్ గారు. మార్కెట్స్లో ఈ బుల్ ర్యాలీ అనేది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.